తిరుమలలో మొన్న జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఈ దఫా ముందుగానే అలర్ట్ అయ్యారు. రథసప్తమికి విపరీతంగా క్రౌడ్ ఉంటుంది, వేలాది మంది వస్తారు. ఎందుకంటే ఆ రోజున స్వర్ణరథంతో పాటుగా రథాల ఊరేగింపు ఉంటుంది, దాంతో విపరీతంగా వస్తారు. దర్శనం ప్లస్ ఈ బయట దర్శనం చేసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో దాంతో తగినటువంటి ఏర్పాట్లని టీటీడీ చాలా ప్లాన్డ్గా చేస్తుంది. రథసప్తమి రోజు అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలన్నీ రద్దు చేశారు. అట్లాగే ఎన్ఆర్ఐలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకి ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్దు చేసేశారు. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసేశారు. ప్రోటోకాల్ ప్రముఖులకి మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఈ నెల 3న ఎట్లాంటి సిఫార్సు లేఖలు కూడా స్వీకరించట్లేదు. తద్వారా తమ మీద ఒత్తిడి తగ్గించుకుని భక్తులకి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు.